కట్టెలు లేని ఎడల, చూడండి నా పదం, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోతుంది. అంతే కదా, కట్టెలు ఉన్నంత వరకు మండుతుంది, మంట అయిపోయిందంటే కట్టెలు లేవని అర్థం. అలానే కొండెగాడు లేని ఎడల జగడము కూడా చల్లారిపోతుంది అన్నాడండి. ఎంత మంచి మాట అండి. ఏమండి ఉపేందర్ గారు, నా మాట మీరు వినాల్సిన పని లేదండి, దయచేసి దేవుడు మాట వినండి అంటున్నాడు. నా మాట వినమని ఎప్పుడు చెప్పలేదు నేను. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడం ఏమైపోతుంది, చల్లారిపోతుంది. కానీ ఒక్క కొండెగాడు ఉంటే ఏమైపోతుంది, ఆ జగడం పెద్దగైపోతుంది, మరలా కట్టెలు పెరిగిపోతుంది, మళ్ళా మంట ప్రారంభమైపోతుంటుంది. చెప్పుడు మాటలట ఎక్కడ వదిలేసి రావాలట, గుమ్మం బయట. చెప్పులు ఎక్కడ వదిలేస్తారు, గుమ్మం బయట. విన్నవన్నీ కూడా గుమ్మం బయటే. చెప్పినవాడు బాగుంటాడు, విన్నవాడి మనసు పాడైపోతుంది. అవును కదా, మీరు ఎప్పుడైనా వినండి, ఎప్పుడైనా ఎవరైనా కానీ మీ దగ్గరకు వచ్చేసి ఏదైనా ఒక మాట మీ చెవులు వేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆడు వేసి వెళ్ళిపోతాడు, అక్కడి నుంచి మనకు మంట స్టార్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి మనకు కళ్ళు తిరగడం ప్రారంభమైపోతే, తల పాడైపోతుంటది, తల తిరిగిపోతుంటది, మంచం మీద పడుకుంటాం, నిద్ర పట్టదు. ఎందుకు, కొండెగాడు ఆడు బాగుంటాడు, చివరికి పాడైపోయేది, ఆరోగ్యాలు పాడైపోయేది, ఆత్మీయ జీవితాలు పాడైపోయి, బంధాలు పాడైపోయి, కుటుంబాలు పాడైపోయి, సంఘం పాడైపోయేది. అలాంటి వారి మాటలు